అనిల్ కుమార్ యాదవ్ దీని కులాలు రాజకీయాలు తీసుకొస్తున్నారని. మేము తీసుకొచ్చేది ఏంది? మొన్న అసెంబ్లీలో బీసీలకి అది ఇది మాట్లాడింది మీరు కాదా? మీరు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఒక పదవి వచ్చే దగ్గర పదవి తీసేసిందని అడిగితే మాత్రం ఈ వచ్చినాయా అంటే మీరు మాత్రం అసెంబ్లీలో మాత్రం మీకు నచ్చినట్టు మాట్లాడుకుంటారా? ఏం న్యాయం అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఏం మీ పార్టీ దీనికి వ్యతిరేకమా? మీ పార్టీ సిద్ధాంతం దీనికి వ్యతిరేకమా? లేకపోతే నీకు ఇచ్చారు కాబట్టి ఇంకొకరు ఉండకూడదు అనేది మీ ఆలోచన విధానం ఏదో ఒకటి చెప్పండి. ఎస్, మేము పవన్ కళ్యాణ్కి ఇచ్చుకున్నాం కాబట్టి ఇంకో బీసీ సమకూలంగా ఉండకూడదు అని మేము ఇవ్వలేదు. లేదు అంటే ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రి ఇస్తే పవన్ కళ్యాణ్ లాగా ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు వేయాలి, ఆయనకి వెళ్తే చాపర్లు వేయాలి, ఆయనకు కూడా అంతమంది సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే హోదా ఒకటే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చేసినప్పుడు ఇంకొక బీసీని డిప్యూటీ సీఎం చేసినట్టు అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ చాపర్లు, స్పెషల్ మీటింగ్స్ అదే విధంగా ఈయనకు కూడా ఇవ్వాలి కదా. ఆ స్థాయి ఒక బీసీ వ్యక్తి సరిపోడని మీరు ఇవ్వలేదా అనేది మాత్రమే ఈరోజు మా అందరికీ కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాకేమి ఇవ్వరు కదా, అది మాకేమి ఇవ్వరు కదా. మీ పార్టీలో మా సోదరుడు అచ్చెన్న అవుతాడో, కళ వెంకటరావు ఇంకొకరు ఎవరైనా కానీ, లేకపోతే మా జిల్లా నుంచి మా రవీణ కూడా అవుతాడో సంతోషం. మేము రేపు భావితరాల్లో మా బడుగు బలహీన వర్గాలు ఆ స్థాయికి ఇంకా కూడా ఇంకొక 20-30 సంవత్సరాల పాటు మా వాళ్ళకి ఒక పదవి వస్తుందంటే సంతోషిస్తాం. ఏదో ఒక పాలసీ చెప్పండి అబ్బా. మీరే అన్నారు కదా మాకు పాలసీ ఉందని. ఆ బీసీలకి అధికార గౌరవాలు లేదు, మేము ఇవ్వలేదు, మీరు ఇవ్వండి. మీరు అంటున్నారు కదా, మీరే ఇచ్చి నెత్తిన పెట్టుకొని పవన్ కళ్యాణ్కి ఏ విధంగా డిప్యూటీ సీఎం ఇచ్చి ఆయనకి ఏ విధంగా ఇచ్చారు, అదేవిధంగా ఒక బీసీ సోదరుని మీరే చెప్తున్నారుగా 30 సంవత్సరాలుగా బీసీలకి మేమే కొండ దండ అండ. ఆ స్థాయిని పెంచండి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడైనా సరే 3 నెలల్లో 4 నెలల్లోనో మంత్రివర్గ విస్తరణ ఉందంటున్నారు, దాంట్లో అయినా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. అది కూడా ఇచ్చే పని లేదు. ఏమన్నా అంటే వాళ్ళ ఇంటర్నల్ మాత్రం ఒకటి చెప్తుంటారు అక్కడక్కడ ఎమ్మెల్యేలు, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, మా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని. ఇది నేను చెప్పేది కాదు, మీరు అందరూ చూస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అనేక మంది కూడా మా లోకేష్ గారికి కూడా డిప్యూటీ సీఎం పెంచారు అంటే మీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పెంచుకునే దానికి మాత్రం మీరు అందరు గొంతులు ఎత్తుతారు, కానీ ఒక బీసీకి డిప్యూటీ సీఎం ఇచ్చేదానికి మాత్రం మీకు చెల్లుబాటు కావట్లేదా? అలాగే ఇంకొక అన్న దాదాపు 40-50 సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల కోసం ఫైట్ చేసిన కృష్ణయ్య గారు, ఆయన బీసీ ఉద్యమాల్లో చేశాడని రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, కారణాలు ఏవైనప్పటికీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీ మారారు, తర్వాత బీజేపీలో ఆయన అయ్యారు. ఈ రాష్ట్రాన్ని నుంచే రాజ్యసభ అయ్యాడు. బీసీల కోసం పోరాటం చేసే కృష్ణయ్య గారిని కూడా అడుగుతా ఉన్నా, అన్న ఇట్లాంటి ఒక అన్యాయం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, మనకు ఒక ఇచ్చిన హక్కుని ఈరోజు మళ్ళీ తీసేసుకోవటం జరిగింది, దీనికి సంబంధించి కనీసం మీరు గొంతెత్తరా? దీనికి సంబంధించి మీరు ప్రశ్నించరా? లేదా నాకు రాజ్యసభ వచ్చేసింది చాలు నా పని అయిపోయిందని మీరు అనుకుంటున్నారా? మీలాంటి పెద్దలు మేధావులు ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు గొంతెత్తాల్సిన, ఎందుకంటే 40 సంవత్సరాల పాటు పోరాటం చేసిన వాళ్ళు, మా అందరికీ ఆదర్శంగా నిలబడిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాలలో కొట్లాడిన వాళ్ళు, పిల్లల భవిష్యత్తు కోసం కొట్లాడిన మీరు కృష్ణయ్య గారు ఇట్లాంటి కీలక సమయాల్లో ఎన్ని ఇచ్చినా ఒక పక్కనెత్తు డిప్యూటీ సీఎం అనేది ఈరోజు మీరు చెప్తున్నట్టు డిప్యూటీ సీఎంకి అధికారాలు పవన్ కళ్యాణ్కి ఇచ్చే స్థాయిలో ఒక బీసీకి కూడా ఇదే ఇచ్చి ఆ గౌరవాన్ని ఇవ్వాలని మీరు ఎందుకు కోరట్లేదో నిజంగా బాధ వేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీరు స్పందించాలని, మీరు అడగాలని, మీరు దీనికోసం తప్పకుండా గతంలో ఉద్యమించినట్టు దీని మీదుగా ఉద్యమించి ఒక బీసీ సోదరుడు కూడా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా అయితే మాత్రం కోరుకుంటా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను బీసీలు అందరి తరఫున కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా సమాధానం చెప్పాలా, తెలుగుదేశం పార్టీ అయినా సమాధానం చెప్పాలా. మా పాలసీ ఇది, మేము ఎందుకు ఇవ్వట్లేదు, ఒకరికి ఇబ్బంది కలుగుతుంది, ఆయనతో సమానంగా మేము చూడలేము, ఇదే స్థాయిలో బీసీకి మేము అధికారాలు మేము ఇవ్వలేము అని చెప్పండి. ఓకే, అయిపోతుంది కదా, దట్ ఎండ్స్ ద మ్యాటర్. ఇది మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. అలాగే A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership
an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.